ఇంకా అందరూ పట్టుకోండి, బుక్లు వచ్చినాయి అందరికీ. ఎంత క్రాస్కి వస్తే అది బాగుంటుంది, క్రాస్గా ఉంటుంది. గడిచిన 4 సంవత్సరాల పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలపై జరుగుతున్నటువంటి దాడులు, కేసులు, హత్యలు, భూ ఆక్రమణలు, అరాచకాలపై తెలుగుదేశం పార్టీ 4.5 సంవత్సర కాలం పదే తెలియజేసిన ఈ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఓ బుక్ రిలీజ్ చేశాం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 74 మంది తెలుగుదేశం పార్టీ ఇతర రాజకీయ పక్షాల బీసీ నేతల్ని దారుణంగా హత్య చేశారు. 5,000 మందికి పైగా దాడులు, ఆస్తుల విధ్వంసం. వీటిలో ఏదైనా ఒక్కటైనా నిజం కాదని చెప్పే ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా అని అడుగుతున్నాం. ఈరోజు సామాజిక యాత్రలని చెప్పి ప్రజల్ని, బలహీన వర్గాలను మభ్యపెడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదరణ, ఇతర బీసీ పథకాలు ఏమైనాయో మాట్లాడే పరిస్థితి లేదు. 76,000 కోట్లు బీసీ సప్లాన్ నిధులు దారి మళ్ళీపోయినాయి. మన జిల్లాకి కూడా మొట్టమొదటిసారిగా నారాయణ గారి తర్వాత మంత్రి అనిల్ కుమార్ గారికి మంత్రి పదవి వచ్చిందని చెప్పి పార్టీలకు అతీతంగా బీసీలు సంతోషించారు. ఏమైంది? ఇరిగేషన్ మంత్రిగా ఏమో కానీ తన సొంత జిల్లా, సొంత నగరంలో బీసీ భవన్ కూడా నిర్మించుకోలేని మంత్రి పదవి అనిల్ కుమార్ గారు ఎలగబెట్టారు. అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీలకి భారతదేశంలో రిజర్వేషన్ ఇవ్వబట్టి ఈరోజు వాళ్ళందరూ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్లు, వాళ్ళల్లో ఎంతో డెవలప్మెంట్ వచ్చింది, చైతన్యం వచ్చింది. అదేవిధంగా మన రాష్ట్రంలో బీసీలని డెవలప్ చేయాలనేదంతా ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారు రిజర్వేషన్ కొంత 20% ఇస్తే, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి 34% ఇచ్చారు. ఇచ్చిన ఉద్దేశం ఏంది? వాళ్ళని డెవలప్ చేయాలా. ఈ రాష్ట్రంలో 50% పైగా బీసీలు ఉన్నారు. బీసీలు డెవలప్ కావాలంటే ఖచ్చితంగా ఏ వర్గమైనా ప్రపంచంలో డెవలప్ కావాలంటే చట్టసభల్లో వాళ్ళ వాయిస్ రాలి. వాళ్ళ మెజారిటీ ఉంటే వాళ్ళకి కావాల్సినవి సాధించుకుంటారు, వాళ్ళ వర్గాలు డెవలప్ అవుతారు. ఆ ఉద్దేశంతో ఇస్తే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మళ్ళా దాన్ని 24% తీసుకొచ్చాడు. అది బీసీలకు చేసింది ఆయన. నేను బీసీలు చేస్తున్నా అంటున్నాడు. ఆయన చేసిన నిజ స్వరూపం అది. నిజంగా బీసీలు డెవలప్ కావాలంటే లోకల్ బాడీస్లో ఖచ్చితంగా మెజారిటీ వాళ్ళు ఉండాలి. కానీ తెలుగుదేశం చేసిన దాన్ని ఆయన నిర్విరామం చేసి ఈరోజు ఎంత అన్యాయం చేశాడు. ఈ విధంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం బీసీలకు పూర్తిగా అన్యాయం చేసింది. పేరుకి మాటలే. అంతేకాదు, ప్రభుత్వాల్లో ఏదైనా ప్రభుత్వాల్లో ఒక సీఎం కింద ఉండే ఆఫీసర్లు కావచ్చు, సలహాదారులు కావచ్చు, వాళ్ళు మెయిన్గా బీసీలు ఉంటే కింద వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. బీసీలు ఉండాలి, ఎస్సీలు ఉండాలి, ఎస్టీలు ఉండాలి. అన్ని వర్గాల వాడు, ఒక మినిస్టర్ కానీ ఒక సీఎం కానీ తన కింద ఉన్న వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు ఉండాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క సలహాదారులు, ముఖ్య సలహాదారులు ఒక్కరైనా బీసీలు ఉండారా అంటే ఒక్కరు లేరు. ఒక్కరంటే ఒక్కరు కూడా సలహాదారు లేరు. ఎందుకంటే ప్రతి మంత్రి ఫస్ట్ ఫోన్ చేసే సలహాదారుడికే, ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ చేసే సలహాదారుడికే, ప్రతి ఎస్పీ చేసే ఫస్ట్ సలహాదారుడికే, ముఖ్యమంత్రి సలహాదారుడికి ఫోన్ చేస్తారు. ఆయన తన అభిప్రాయాన్ని దాన్ని ముఖ్యమంత్రికి తెలుపుతారు. ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకుంటుంటారు. అందులో ఒక్కరు కూడా బీసీలు లేరు. ఏ న్యాయం చేస్తాడైనా? ఈ ముఖ్యమంత్రి బీసీలకు ఏ న్యాయం చేస్తాడు చెప్పనండి. ఒక్కరంటే ఒక్కరన్నా బీసీలు ఉండాలా?
అక్కడే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి బీసీల మీద ఎంత ప్రేమ ఉందో. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.